హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని కాస్టింగ్ ప్రాసెస్ ఇన్ ర్యాపిడ్ టైపింగ్ ప్రోటోటైపింగ్లో చూద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ఎలా చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు ర్యాపిడ్ ప్రోటోటైప్ కాస్టింగ్స్ ఆర్ ఫుల్లీ ఫంక్షనింగ్ పార్ట్స్ విత్ ద సేమ్ స్ట్రెంగ్త్ అండ్ మెటలర్జికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రెడిషనల్లీ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పార్ట్స్. సో ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పార్ట్స్లో వచ్చేసరికి ఏంటంటే మనకి మెయిన్గా స్ట్రెంగ్త్, మెటలర్జికల్ ప్రాపర్టీస్ అనేవి ఎటువంటి చేంజెస్ లేకుండా సేమ్ యాస్టీస్గా ఉండేటట్టు చూసుకొని మనము ఏదైతే ఒక పార్ట్ని తయారు చేస్తాం ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అని అంటాం. సో హౌఎవర్ దే క్యారీ ద యాడెడ్ అడ్వాంటేజ్ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ injected wax patterns with 3D printed patterns, resulting in a quick and relatively low cost alternative for those who only need a limited number of parts. మనకి ఇక్కడ ఏంటంటే ఏదేమైనప్పటికీ they carry the added advantage of substituting injected wax patterns with 3D printed patterns. ఈ 3D printed patterns ఏదైతే ఉందో మనకి తయారైన పార్ట్స్లో వాటిలో మళ్ళీ మనం ఏంటంటే దీని యొక్క మెయిన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సబ్స్టిట్యూటింగ్ ఇంజెక్టెడ్ వ్యాక్స్ ప్యాటర్న్లోకి మనం వ్యాక్స్ని ఇంజెక్ట్ చేయడమే దీని యొక్క మెయిన్ యొక్క అడ్వాంటేజ్ ఇక్కడ 3D ప్రింటెడ్లో, రిజల్టింగ్ ఇన్ ఏ క్విక్ అండ్ రిలేటివ్ లో కాస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ దోస్ హూ ఓన్లీ నీడ్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్లో మనం వచ్చేసరికి ఏంటంటే దీన్ని తయారు చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ యూజింగ్ ర్యాపిడ్ ప్రోటోటైప్ ఈజ్ ఏ రిలయబుల్ means to quickly produce metal castings while in the preliminary design phases of an investment casting project. సో ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ర్యాపిడ్ ప్రోటోటైప్స్లో మనకి చాలా త్వరగా మెటల్ని క్యాస్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది, అంటే కాస్టింగ్ పూర్తి చేయడానికి ఉపయోగిస్తామండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దిస్ అలౌస్ యూ టు టెస్ట్ అవుట్ ఏ శాంపిల్ డిజైన్ విచ్ కెన్ హెల్ప్ అవాయిడ్ ఎక్స్పెన్సివ్ టూలింగ్ చేంజెస్. అలౌస్ యూ టు టెస్ట్ అవుట్ ఏ శాంపిల్ డిజైన్, ఏదైతే శాంపిల్ డిజైన్ ఉంటుందో దాన్ని మనం టెస్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎక్స్పెన్సివ్ టూలింగ్ చేంజెస్, ఇప్పుడు మనకి ఒక టూల్ అనేది ఎక్స్పెన్సివ్గా ఉందనుకోండి, అంటే ఖర్చు ఎక్కువగా ఉంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది కూడా మనం ఈ ప్రాసెస్లో ముందే మనం చెక్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, ఆఫెన్ టైమ్స్ ర్యాపిడ్ ప్రోటోటైప్ కాస్టింగ్స్ ఆర్ లెస్ కాస్ట్లీ అండ్ టైం కన్జ్యూమింగ్ దెన్ ద ప్రాసెస్ ఆఫ్ మిషనింగ్. ఇదేంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి టైం కన్జప్షన్ ఉండాలి, అలాగే కాస్ట్ తక్కువగా ఉండాలి ఎప్పుడు మనం మిషనింగ్ చేసేటప్పుడు. ఓకే, ప్రోటోటైప్ అవుట్ ఆఫ్ బార్ స్టాక్ ఆర్ ప్రొడక్షనింగ్ ప్రోటోటైప్స్ తో డెవలప్మెంట్స్. ఓకే, ఈ విధంగా మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అనేది మెయిన్ పర్పస్ ఏంటంటే టైము కాస్ట్ అనేది కాస్టింగ్ ప్రాసెస్లో తక్కువగా చేయడం కోసం మనం ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ టైప్ ఆఫ్ ర్యాపిడ్ టూలింగ్ సిస్టమ్స్ని యూస్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వి గో విత్ స్పిన్ కాస్టింగ్. ఈ స్పిన్ కాస్టింగ్ ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. నౌ స్పిన్ కాస్టింగ్. ద స్పిన్ కాస్టింగ్ ప్రాసెస్ టెక్నికల్లీ యూజెస్ వాల్కనైజ్డ్ సిలికాన్. ఇక్కడ వాల్కనైజ్డ్ సిలికాన్ లేదా ఆర్గానిక్ రబ్బర్స్ అనేవి మనం ఏంటంటే ఈ స్పిన్ కాస్టింగ్ ప్రాసెస్ని మనం మెయిన్గా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. యాజ్ మౌల్డ్ మేకింగ్ సబ్స్ట్రాక్ట్, అంటే మౌల్డ్ తయారు చేయడం కోసం ఏదైతే మౌల్డ్ సబ్స్ట్రాక్ట్ ఉంటుందో ఆ మౌల్డ్ సబ్స్ట్రాక్ట్ మనం దేంతో తయారు చేస్తామంటే వాల్కనైజ్డ్ సిలికాను లేదంటే ఆర్గానిక్ రబ్బర్తో తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఎందుకు కాస్టింగ్ ప్రాసెస్లో, ఈ స్పిన్ కాస్టింగ్ ప్రాసెస్లో ఈ వాల్కనైజేషన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ స్టెప్ దట్ అకర్స్ హాఫ్ వేవ్స్ త్రూ ది మౌల్డ్ మేకింగ్ ప్రాసెస్. ఈ వాల్కనైజేషన్ సిస్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఇంటిగ్రల్ స్టెప్ ఆఫ్ హాఫ్ వేవ్స్ త్రూ ది మౌల్డ్ మేకింగ్. ముందు మనం ఏదైతే హాఫ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ తయారు చేయడం కోసం మనం ఫస్ట్ వాల్కనైజేషన్ సిస్టమ్ అనేది యూస్ చేస్తామన్నమాట.
Prior to vulcanization, the mold, look at here, prior to vulcanization, the mold rubber is a soft and malleable solid like fluid, in many ways very similar to silly-putty. ఈ సిలిపుట్టి అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ మెటీరియల్ అండి ఇక్కడ. నా హియర్ పీరియడ్ టు వల్కనైజేషన్ మీన్స్ బిఫోర్, అంటే వల్కనైజేషన్ చేసే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మౌల్డ్ రబ్బర్ ఈజ్ ఏ సాఫ్ట్ అండ్ మెలయబుల్ సాలిడ్ లైక్ ఏ ఫ్లూయిడ్. ఈ మౌల్డ్ రబ్బర్ అనేది ఏంటంటే మనకి సాఫ్ట్గాను ఫ్లూయిడ్గా ఉంటుందన్నమాట, కొంచెం లైక్ అంటే లిక్విడ్ షేప్లో ఉంటుంది. సో ఇన్ మెనీ వేస్ వెరీ సిమిలర్ టు సిలిపుట్టి. ఓకే, సో చాలా వేస్ అనేది మనకి లైక్ ఒక లిక్విడ్ అండ్ సాలిడ్ స్టేట్కి బిట్వీన్లో మనకు ఒక ఇదిగా ఉంటుంది, మెత్తగా. సో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట అది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ క్లే లైక్ నేచర్ అట్ దిస్ స్టేజ్, the mold is easily cut or shaped to accommodate irregular models. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆ క్లే వచ్చేసరికి ఏంటంటే లైక్ నేచర్ ఆఫ్ ది స్టేజ్. క్లే వచ్చేసరికి ఏంటంటే అది ఒక మనకి నేచర్ స్టేట్, అంటే మెత్తగాను కొంచెం ఇదిగా ఉండటం అనేది నేచురల్ స్టేజ్. ఈ స్టేజ్లో మౌల్డ్ చేయడం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ని కట్ చేయడం కానీ లేదా షేప్ తయారు చేయడానికి కానీ మనకి ఏంటంటే చాలా ఇర్రెగ్యులర్ మోడల్స్, అంటే అకామిడేట్ ఇర్రెగ్యులర్ మోడల్స్ మీన్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్గా ఉన్న షేప్స్, అన్ఈవెన్ కానీ కష్టతరంగా ఉన్న డిఫికల్ట్ ఆబ్జెక్ట్స్ కానీ మనం తయారు చేయడానికి కూడా మనకి ఇక్కడ మౌల్డ్ చేసుకోవడానికి మనకి సులభతరంగా ఉంటుందని మీనింగ్. ఓకే, వాల్కనైజేషన్ సర్వ్స్ టూ పర్పస్, రెండు రకాలైన పర్పస్ తోటి ఇక్కడ మనకు వాల్కనైజేషన్ని మనం సర్వ్ చేస్తున్నాం. ఎస్టాబ్లిషింగ్ ద నెగటివ్ స్పేస్ ఇన్సైడ్ ది మోల్డ్ as well as the rubber, so it will remain strong and rigid during casting. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ పర్పస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్గా వల్కనైజేషన్ సిస్టమ్ మనకి యూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ రబ్బర్ అంటే ఏదైతే మెత్తగా మనకి రబ్బర్ షేప్లో ఉన్న ఈ మెటీరియల్ మనకేంటంటే స్ట్రాంగ్ అండ్ ర్యాపిడ్ డ్యూరింగ్ క్యాస్ట్, అంటే ర్యాపిడ్ క్యాస్టింగ్ జరిగేటప్పుడు మనకేంటంటే జరిగిన తర్వాత మెటీరియల్ అనేది స్ట్రాంగ్గా తయారైపోవాలన్నమాట. ఓకే, దట్స్ హియర్ గివెన్ హార్డనింగ్, చూడండి, యాజ్ వెల్ యాజ్ హార్డనింగ్ అదే రబ్బర్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటి మనకి మౌల్డ్ యాజ్ వెల్ యాజ్ రబ్బర్. సో ఆ విధంగా మనకి ఏంటంటే రెండు కలిగి ఉండాలి. మౌల్డ్ వచ్చేసరికి ఏంటంటే గట్టిగా తయారైపోవాలన్నమాట రబ్బర్ అనేది. నెక్స్ట్, after vulcanization, before it is usable, the mold must undergo getting a venting. This involves carrying. ఓకే, సో ఈ క్రావింగ్ వచ్చేసరికి ఏంటనేది మనకి ఒకసారి గెంటింగ్ అండ్ వెంటింగ్, అంటే ఎయిర్ అనేది మనకి సప్లై అవుతూ ఉండాలి. అలాగే అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి మౌల్డ్ తయారు చేసేటప్పుడు ఈ వల్కనైజేషన్ తర్వాత మనకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం మౌల్డ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే గెట్టింగ్ అండ్ వెంటింగ్. సో మనకి వెంటిలేషన్ అని చెప్పుకుంటాం కదా, ఆ టైప్లో మనం ఏంటంటే కొంచెం గాలి పడేటట్టుగా మనకి ఆబ్జెక్ట్ అనేది ఉంచుకోవాలి. ఛానల్స్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ ఎయిర్ అండ్ మెటీరియల్ ఫ్లో డ్యూరింగ్ ది కాస్టింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఏం జరగాలి, మెయిన్గా ప్రాపర్ ఎయిర్ అనేది మనకి సర్క్యులేటింగ్ అవుతూ ఉండాలి. సో గెట్టింగ్ అండ్ వెంటింగ్ ఈజ్ typically done by hand, so using a sharp knife or scalpel and various in time depending upon the complexity of the mold. అంటే మోల్డ్ తయారు చేసేటప్పుడు ఎయిర్ వీటి కోసం మనం ఏం చేస్తామంటే చిన్న సైజ్ కత్తి పెట్టి ఇట్లా కుచ్చుతాం అనమాట, ఎయిర్ బబుల్స్ పోవడం కోసం ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటాం. ఓకే, అవి నైఫ్ ఆర్ స్నాపెల్ మీన్స్ ఏంటంటే, ఇక్కడ స్కాపెల్ మీన్స్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కత్తి అని చెప్పుకోవచ్చు, షార్ప్ నైఫ్. ఓకే, ఎక్కడైతే మనం జన్యుపరంగా యూస్ చేస్తూ ఉంటామో ఆ టైప్ ఆఫ్ షార్ప్ నైఫ్ని మనం స్నాపెల్ అంటాము. సో ఈ స్కాపెల్ కూడా మనకి యూస్ చేయొచ్చు, అంటే ఎక్కడ మనకి ఎయిర్ అనేది కావాలో అక్కడ మనం ఏంటంటే చేసుకోవచ్చు అనమాట. డిపెండింగ్ అంటే ఇక్కడ మౌల్డ్ తయారు చేసే
సిచ్యువేషన్ని బట్టి దాని యొక్క హార్డ్నెస్ని బట్టి అంటే హార్డ్నెస్ని బట్టి టెంపరేచర్ని బట్టి మనం ఇక్కడ ఏది అనేది మనం వాడుకోవచ్చు. ఓకే, ద ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ ఏ క్యూర్డ్ రబ్బర్ mold which can withstand anywhere from hundreds to over 1,000 casting cycles before replacement is needed. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ పాయింట్ వచ్చేసరికి మనం చెప్తుంది ఏంటంటే ద ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ క్యూర్డ్. ఫైనల్గా ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ మనకి రబ్బర్తో మోల్డ్ అయిపోయి విచ్ కెన్ విత్స్టాండ్ ఎనీవేర్. ఇక మనం ఆ ప్రోడక్ట్ని మనం ఎక్కడైనా సరే మనం యూస్ చేసుకొని 100లో కానీ లేదా 1000స్లో కానీ కాస్టింగ్ సైకిల్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రీప్లేస్మెంట్ ఈజ్ నీడెడ్. అంటే ఒకే పార్ట్ అనేది మనకి తయారు చేసిన తర్వాత ఒక 100 పార్ట్స్ లేదా 1000 పార్ట్స్ అనేవి తయారు చేయిన తర్వాత మళ్ళీ ఆ పార్ట్ యొక్క రీప్లేస్ అనేది మనకి చాలా అవసరం. ఎందుకంటే దాన్ని మళ్ళీ అదే టైప్లో తయారు చేసేసుకొని మళ్ళీ ఇంకొన్ని ప్రోడక్ట్స్ అనేవి మనం తయారు చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇట్స్ కాల్డ్ యాజ్ spin type of rapid tooling system. Okay, now next here is having rapid die casting. So now in here rapid die casting from cast tooling is an approach to die cast prototyping and short runs that has been around for several decades. But the advantage of CAD and SLM modeling is driving a renewed interest into its application. సో ఈ అప్లికేషన్ అనేది ఉపయోగించడం కోసం మనం మెయిన్గా ఉపయోగించేది ఏంటంటే CAD అండ్ SLM మోడలింగ్. మనకి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ డై కాస్టింగ్ వచ్చేసరికి సెవరల్ ఇయర్స్ బిఫోర్ మనకి ఇది తయారైపోయి ఉన్నది. బట్ ఇప్పుడు లేటెస్ట్గా మనం చేయబోతున్న పని ఏంటంటే ఇది డై కాస్టింగ్ని ర్యాపిడ్ టూలింగ్ యూస్ చేసేసి మనం ప్రోడక్ట్ అనేది తయారు చేయబోతున్నాం అనమాట. ఓకే, ఇక స్టార్టింగ్ విత్ ఏ SLA మోడల్ H13 steel dies are cast to a net shape in a fraction of the time required for cutting tool steel. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం ఈ ప్రాసెస్లో H13 స్టీల్ డైస్ అనేది మనం యూస్ చేయబోతున్నాము. క్యాస్ట్ ఏదైతే తయారు చేయాలనుకుంటున్నామో ఆ క్యాస్ట్ తయారు చేయడం కోసం మనం యూస్ చేయబోయే డై ఏంటంటే H13 స్టీల్ డై. ఓకే, ఈ H13 స్టీల్ డై అనేది యూస్ చేసేసి మనం ఇప్పుడు ఈ నెట్ షేప్ ఏదైతే ఉంటుందో అది మనం తయారు చేయబోతున్నాం. ఓకే, అడిషనల్లీ జామెట్రీ కెన్ బి యాడెడ్ వయా సెకండరీ మిషనింగ్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మిషనింగ్కి యాడ్ చేసుకోవడం కోసం మనం అడిషనల్గా జామెట్రీ అనేది కొంచెం యాడ్ చేయబడతా ఉంది. The key benefit is that prototype parts are processed as a die casting and therefore physical and thermal transfer properties that will be identically to the production part. ఈ ఐడెంటికల్లీ ప్రొడక్షన్ పార్ట్ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ థర్మల్ కాస్టింగ్ దే ఫిజికల్ అండ్ థర్మల్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దట్ ఈస్ ద కీ బెనిఫిట్ ఆఫ్ దిస్ డై కాస్టింగ్ ప్రాసెస్. Additionally, this process can provide considerable cost advantage over RPM for quantities over 1,000. ఇక్కడ RPM ప్రాసెస్తో మనం ఏంటంటే కంటే కూడా ఎక్కువగా మనం 1000 టైప్స్ ఆఫ్ ఇది ఈ కాస్టింగ్ యూస్ చేసేసి మనం మెటీరియల్స్ అన్ని తయారు చేయొచ్చు. సిన్స్ ద కాంపోనెంట్స్ ఆర్ రన్ ఇన్ ఏ డై కాస్ట్ ప్రెస్, large numbers of parts can be manufactured in a short amount of time. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ని ఎట్ ఏ టైంలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగిన ఒకే ఒక మెథడాలజీ వచ్చేసరికి ఏంటంటే మనకి డై కాస్టింగ్ అనమాట, ర్యాపిడ్ డై కాస్టింగ్. ఓకే, దిస్ హైలీ యాక్యురేట్ ప్రాసెస్ ఈజ్ కేపబుల్ ఆఫ్ కాస్టింగ్ ఫైన్ డీటెయిల్ విత్ ఎక్సలెంట్ సర్ఫేస్. అలాగే ఇది వచ్చేసరికి ఏంటంటే యాక్యురేట్ ప్రాసెస్, అలాగే ఎక్సలెంట్ సర్ఫేస్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఓకే, కేపబుల్ ఆఫ్ కాస్టింగ్. నెక్స్ట్ కాంప్లెక్స్ పార్టింగ్ లైన్స్ కెన్ బి అకామిడేట్ యాజ్ వెల్ యాజ్ సైడ్ యాక్షన్స్ వయా హ్యాండ్ లోడ్స్. సో హ్యాండ్ లోడ్స్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మనకి కలిపి అంటే ఇక్కడ అకామిడేట్ వచ్చేసరికి ఏంటంటే కాంప్లెక్స్ పార్టింగ్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ లోడ్స్ వచ్చేసరికి ఏంటంటే కలిసి అకామిడేట్ చేయబడి ఉంటాయి అన్నమాట. తర్వాత దిస్ అప్రోచ్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ యూజ్ విత్ థిన్ టాల్
స్టాండింగ్ థిన్ అంటే పల్చగా ఉండే వాటికి కానీ, టాల్ స్టాండింగ్ పెద్ద పెద్ద స్టాండ్స్ తయారు చేయడానికి కానీ, రిటైల్ ఆర్ విత్ ఏ క్యాస్ట్ ఇన్ వాటర్ లైన్స్ తయారు చేయడానికి టిపికల్ లీడ్ టైమ్స్ రేంజ్ ఫ్రమ్ 5 to 8 weeks డిపెండ్ ఆన్ పార్ట్ సైజ్ అండ్ కాంప్లెక్సిటీ. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసరికి ఏంటంటే నాట్ రికమెండెడ్ ఫర్ యూజ్ విత్ థిన్ టాల్ స్టాండింగ్ పార్ట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే యూజ్ అవ్వవు. బట్ ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ ఇన్ వాటర్ లైన్స్ ఓకే టిపికల్ టైమ్ లీడ్స్ రేంజ్ ఫ్రమ్ 5 or 8 weeks అంటే 5 నుంచి 8 weeks వరకు మనకి ఇది ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 5 నుంచి 8 weeks వరకు టైం తీసుకుంటుంది అనమాట మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ వి గో ఫర్ ఇన్ ది క్యాస్ట్ H13 స్టీల్. ఏదైతే డై కాస్టింగ్లో మనం యూజ్ చేస్తున్నామో H13 స్టీల్ డై ప్రాసెస్ అండ్ ఇనిషియల్ ప్యాటర్న్ ఈజ్ జనరేటెడ్ via SLA or CNC with shrinkage factors scaled in parting lines are developed and a soft durometer negative is created in the shape of the tool. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం టోటల్గా ఈ H13 డై ఏదైతే చెప్పుకున్నామో అది మనం SLA ఆర్ CNC ఈ రెండు టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కానీ లేదంటే మిషనింగ్ కానీ మనం యూస్ చేసి మనం ఈ టైప్ ఆఫ్ ఇది శ్రింకేజ్ ఫ్యాక్టరీ స్కేల్డ్ ఇన్ పార్టింగ్ లైన్స్ కానీ డెవలప్ చేసుకోవడానికి కానీ లేదంటే సాఫ్ట్ డ్యూరోమీటర్ టోటల్గా ఎవ్రీథింగ్ విల్ గోయింగ్ టు రెడీ టు ఫర్ దిస్ ఇన్ CNC మిషన్. ఓకే, now here a ceramic tool is made and the steel is poured. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్యూరింగ్ వచ్చేసరికి ఏంటంటే సిరామిక్ టూల్ మనం తయారు చేయడానికి స్టీల్ అనేది ప్యూర్ చేస్తూ ఉంటాం అనమాట. క్యావిటీ డీటెయిల్ కెన్ నాట్ ఫినిష్డ్ ఇట్ రిక్వైర్డ్ వయా CNC ఆర్ EDM. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే క్యాస్ట్ డీటెయిల్ రిక్వైర్డ్ అంటే పార్ట్ ఫినిష్ అవడానికి మనం ఇక్కడ CNC మిషన్ కానీ లేదంటే EDM మిషన్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. EDM అంటే ఏం లేదండి, ఎలక్ట్రో డిశ్చార్జ్ మిషనింగ్. ఓకే, ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జింగ్ మిషనింగ్ అంటే UCMPలో మేము చదువుకుంటాము ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మిషన్. సో ఈ మిషన్ కానీ లేదంటే ఈ CNC మిషన్ కానీ వీ కెన్ యూజ్ టు ఫినిష్ ది అవుట్పుట్ ఆఫ్ ది ప్రోడక్ట్. Now we go for here the insert are served and fitted into a standard mold base where ejection pins are added. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రాగా మనం ఏం చేస్తామంటే స్టాండ్ అవడం కోసం ఏంటంటే ఎజెక్షన్ పిన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాము. Gates and overflows are machined in and the cast die is ఆల్రెడీ టు రన్ ఇన్ ఏ స్టాండర్డ్ డై క్యాస్ట్ ప్రెస్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్టాండర్డ్ డై క్యాస్ట్ ప్రెస్ ఏదైతే ఉందో ఆ డై క్యాస్ట్ ప్రెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని ఒక ఓవర్ఫ్లోస్ ఆఫ్ మెషిన్ చేస్తాం అనమాట. ఓకే, పార్ట్స్ కెన్ బి రన్ ఇన్ ఎనీ డై క్యాస్ట్ అలాయ్ and finishing requires only a trim and any secondary machining that may be necessary. ఒకవేళ అవసరం అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెకండరీ మిషనింగ్కి మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కాస్టింగ్ అయిపోయిన తర్వాత ఎటువంటి అంటే ఏదైనా ట్రిమ్మింగ్ చేసిన పార్ట్స్ కానీ అంటే రిమూవింగ్ పార్ట్స్ ఎక్స్టర్నల్ రిమూవింగ్ పార్ట్స్ ఏమైనా వచ్చినా కానీ అవన్నీ తీయటం కోసము, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ అనేది మనం తయారు చేసిన తర్వాత సమ్ టైమ్స్ కొన్ని చోట్ల మనం డ్రిల్ హోల్స్ వేయాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ ఏమవుద్దంటే ఎక్సెస్ మెటీరియల్స్ వస్తాయి. ఒక్కోసారి ఏంటంటే చాంఫరింగ్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, లేదా ఫిల్లెట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇలా మనకి ఏంటంటే కొన్ని నీడెస్ బట్టి చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి చేంజెస్ ఏమన్నా ఉంటే డై కాస్టింగ్ అయిపోయిన తర్వాత మనం సెకండరీ మిషనింగ్ ప్రాసెస్కి మనం వెళ్తామన్నమాట. సో టోటల్లీ దీస్ ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ర్యాపిడ్ టూలింగ్ casting processes. Okay, so these are complete in indirect tooling. Now we are going to know about direct tooling in next class. Okay, thank you.